హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. వీడియోస్ అయితే సరిగ్గా తీయట్లే, బిజినెస్ సరిగ్గా ఉండట్లే, డ్యూటీ సరిగ్గా చేయట్లే. అందుకైతే మనమైతే ఈరోజు చూద్దాం, ఈరోజు అన్న బిజినెస్ ఉంటుందా. శనివారం ఈరోజు బిజినెస్ అయితే ఈరోజు 4 గంటలకే తీసిన. డొల్లే మొత్తం ఈరోజు ఏం లేదు బిజినెస్. మార్నింగ్ అయితే 4:30కి అయితే ఆన్ చేశాను, 4కి అయితే ఆన్ చేశాను. నేను వచ్చేసి హైదరాబాద్ ఓలా ర్యాపిడో క్యాబ్ అనే డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి వేగనార్ 2024 మోడల్ సిఎన్జి వెహికల్. ఇది ఓన్ వెహికల్ కాదు, రెంట్ వెహికల్ అనేది రెంట్ తీసుకొని నేను డ్రైవింగ్ అనేది చేస్తున్నాను. ఈ వీడియోలో వచ్చేసి హైదరాబాద్లో క్యాబ్ బిజినెస్ అనేది ఎలా ఉంది, పర్ డే మనకి ఎంత వస్తుంది, వెహికల్ గ్యాస్ రెంట్ పోగా మనకేముంటుంది, ఏం మిగులుతుంది అని మీకు లైవ్లో డ్యూటీ చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే టైం వచ్చేసి 9:20 అవుతుంది. ఆల్రెడీ ఒక 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. బుకింగ్స్ ఏం లేవు, వేస్ట్ అసలు ఈరోజు. ఎర్లీ మార్నింగ్ లాగిన్ చేసి వేస్ట్, బుకింగ్స్ ఏం లేవు. చూపిస్తా చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను, ఎన్ని కిలోమీటర్లు తిరిగాను. కిలోమీటర్లు అయితే ఎక్కువ తిరిగిన, చాలా వేస్ట్ ఈరోజు అసలు. ఫస్ట్ రైడ్ వచ్చేసి కాచిగూడ పడినది, సికింద్రాబాద్ నుంచి కాచిగూడ వెళ్ళింటే అక్కడ బొగ్గు అయిపోయినా నేను ట్రాఫిక్లో ఇరుక్కొని. హాఫ్ అన్ అవర్ ఏమో ట్రాఫిక్లో ఉన్నా. ఒక రైడ్ యాక్సెప్ట్ చేసిన, మేడ్చల్ అని చెప్పిండ్రు, యాక్సెప్ట్ చేసిన. ఓటీపీ కొట్టినాక అది ఇబ్రాహీంపట్నం అవతల ఒక 20 కిలోమీటర్లు పోవాలి, అంత దూరం నేను రానని చెప్పేసి అది ఓటీపీ కొట్టినాక ట్రిప్ క్లోజ్ చేసిన. అమౌంట్ అయితే ఏం తీసుకోలేదు, ఆడనే వాళ్ళు వెళ్ళిపోయినరున్నా. వేరే బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోయినరు, అదొక లాస్ మనకి ఆడ. దాని తర్వాత అయితే కాచిగూడ నుంచి ఇంకా బుకింగ్స్ అయితే ఏం పర్లేదు, ఖాళీ అయితే జేబీఎస్ వరకు అయితే వచ్చిన. నేను జేబీఎస్కి వచ్చినాక జేబీఎస్ నుంచి అయితే ఒక రైడ్ పడింది. ఇప్పుడైతే టైం 9:30 అవుతుంది. కంప్లీట్ అయిన బుకింగ్స్ అనేది చూపిస్తా చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను అనేది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో వచ్చేసి కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలి, వెహికల్ కొనుక్కొని రావాలి అనుకున్న వాళ్ళకి తప్పనిసరిగా యూజ్ అవుతుంది. వీడియో మొత్తం చూసాక వెహికల్ కొనుక్కొని రావడమా లేదా వెహికల్ రెంట్కి తీసుకుంటే బెస్టా అనేది మీకే అర్థమైపోతుంది. రెంట్కి ఏమైనా కావాలి అన్నా కానీ నాకనే మెసేజ్ చేయండి, మీకు అనేది డీటెయిల్స్ పంపిస్తాను. నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీకు, వాట్సాప్లో నేను మెసేజ్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను రెంటల్ వెహికల్ డీటెయిల్స్ అనేవి మీకు ఇస్తాను. అన్ని వేగనార్ కార్లే ఉన్నాయి. ఓకే, ఇప్పుడైతే మనము కంప్లీట్ అయిన బుకింగ్స్ అనేది చూపిస్తూ చూడండి. ఓలాలో ఒకటి ర్యాపిడోలో అయింది, ఒకటి వచ్చేసి ఓలాలో అయింది. తిరిగింది అయితే ఎక్కువ తిరిగింది నేను ఈరోజు, కానీ అమౌంట్ మాత్రం రాలేదు, తక్కువ అమౌంటే వచ్చింది. 2 రైడ్స్కే చూపిస్తా చూడండి. దానికన్నా ముందే అయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, నేను పెట్టే నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడైతే కంప్లీట్ అయిన రైడ్స్ అనేది చూపిస్తా చూడండి. ఇదిగోండి 63 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. టోటల్ ఓవరాల్గా 63 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము మనము. ర్యాపిడోలో ఒక బుకింగ్, ఓలాలో ఒక బుకింగ్, 2 బుకింగ్స్ అయినాయి. టైం 9:30 అవుతుంది. 4:30 నుంచి 9:30 వరకు 2 బుకింగ్స్ అంటే అర్థం చేసుకోండి బిజినెస్ ఏ విధంగా ఉందో. ఇంకోటి వచ్చేసి మనకు ప్లస్ పాయింట్ ఒకటి వచ్చింది. ఓలాలో వచ్చేసి మనకైతే ఇన్సెంటివ్ ఇట్టిండు, 8 రైడ్స్కి 400. ఇదిగోండి 8 రైడ్స్ కంప్లీట్ చేస్తే 400. ఆల్రెడీ 2 రైడ్స్ అయినాయి, చూపిస్తా చూడండి. ఇదిగోండి కోంపల్లి నుంచి పికప్, కాచిగూడ రైల్వే స్టేషన్ డ్రాపు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 534 రూపీస్, దాంట్లో నుంచి 10 రూపీస్ కట్ చేసుకుండు. ఇన్సూరెన్స్ 3 రూపీస్, జిఎస్టీ 1 రూపీ, కన్వెన్షన్ ఫీజ్ 6 రూపీస్ అయితే కట్ చేసుకొని మనకు వచ్చేసి కనిపించట్లేదా, ఇదిగోండి 524 రూపీస్ అయితే వచ్చింది. దీనికి 22 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, 41 మినిట్స్ టైం పట్టింది. 524 రూపీస్ అయితే వచ్చింది మనకి రైడ్కి. దీని తర్వాత రైడ్ వచ్చేసి మనకి ఇబ్రాహీంపట్నం అన్నది. ఇది నేను మేడ్చల్ అని చెప్పిండ్రు ఫస్ట్, తర్వాత ఓటీపీ కొట్టినా చూస్తే ఇబ్రాహీంపట్నం ఉంది. మనకైతే ఈ రైడ్లో లాస్ వచ్చింది 30 రూపీస్. దాని తర్వాత వచ్చేసి అక్కడే కాచిగూడ రైల్వే స్టేషన్లోనే ప్రియారిటీ బుకింగ్ అన్నది. కాచిగూడ నుంచి ఇది సైనిక్ యాక్సెప్ట్ బా. ఓకే, డన్ అయింది, యాక్సెప్ట్ అయింది. మల్లారెడ్డి కాలేజ్ అవతల వెళ్ళిపోదాం. ర్యాపిడోడు కొత్త అప్డేట్ తెచ్చిండు కదా,
యాక్సెప్ట్ చేసినాక మనం కానీ మూవ్ కాకుంటే రైడ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. రైడ్ కంప్లీట్ అయ్యాక మేము క్లారిటీగా నేను చూపిస్తాను, ఏమనుకోకండి మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది. హాయ్ హలో నమస్తే. మనమైతే ఆ బుకింగ్ అయితే సైనిక్పురి బుకింగ్ అయితే డ్రాప్ చేసాము. అది వచ్చేసి నేరెడ్మెట్ డ్రాప్. సైనిక్పురి అని చూపించింది కదా ఒకటి, అది వచ్చేసి నేరెడ్మెట్. అదైతే డ్రాప్ అయిపోయింది. డ్రాప్ అయిపోయాక గ్యాస్ లేదని గ్యాస్ కొట్టించిన. ఇప్పుడు 11:40 అవుతుంది. బుకింగ్స్ అయితే ఏం పడట్లేదు. ఆల్రెడీ మనకి 1 అవర్ పైన అయిపోయాము. 1 అవర్ అయిపోయింది డ్రాప్ అయిపోయి. ఎప్పుడు 9:30కేమో మీకు అప్డేట్ చేసిన. 9:30కి ఆ బుకింగ్ ఏమో పడినది, చూస్తాను 9:30కే. ఎస్ 9:30కి పడినది. 40 minutes పట్టింది, అంటే 10:30 అనుకోండి. 10:30 నుంచి 11:30కి ఇప్పటికైతే గ్యాస్ అయితే కొట్టించాను. బుకింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. బుకింగ్స్ అయితే సర్జ్ అయితే ఏం లేదు, కానీ సిటీలో బుకింగ్స్ కూడా ఏం పడట్లేదు. చూపిస్తాను చూడండి. ఇప్పుడు కంప్లీట్ అయిన బుకింగ్స్ చూపిస్తాను. ఇందాక ఓలాలో అవి కంప్లీట్ అయినవి. ఒకటి ఓలాలో ఇప్పుడు ఓల్ సిటీ పడుతుంది, కానీ చార్మినార్ నియర్ అది ఓలా యాక్సెప్ట్ చేయను. చూద్దాం మరి కంప్లీట్ అయిన బుకింగ్స్ అనేది చూపిస్తా చూడండి. ఇదిగోండి టోటల్ వచ్చేసి 90 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాము. ఎర్నింగ్ ఏం లేదు. 90 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాము. అమౌంట్ అయితే ఏం కాలేదు. ఇందాక ఓలాలో చూపించిన ఒక రైడ్ చూపించాను కదా, ఇది వేస్ట్ రైడ్. ఇది ప్రైమ్ షెడా అనేది ఇందాక చెప్పాను కదా, ఒకటి రాంగ్ బుకింగ్. వాళ్ళు ఓటీపీ కొట్టినాక ఒకటి ఉండే లొకేషన్, ఓటీపీ కొట్టక ముందు ఒక లొకేషన్ చెప్పింది. ఫస్ట్ మేడ్చల్ అని చెప్పిండ్రు. ఓకేలే వెళ్దాంలే అని నేను యాక్సెప్ట్ చేసిన. 600 రూపాయలు కాచిగూడ నుంచి. అది ఓకే చేసినాక ఇబ్రాహీంపట్నం అవతలకి ఉంది, 40 కిలోమీటర్లు ఉంది. లొకేషన్ చేంజ్ చేసిండ్రో లేదా వాళ్ళు రాంగ్ చెప్పిండ్రు. దింపేసి ట్రిప్ కూడా క్లోజ్ చేసిన. వేస్ట్ 33 రూపీస్ వేస్ట్ అయినాయి. అమౌంట్ కట్ చేసుకెళ్ళి మన వ్యాలెట్లో నుంచి. ఇన్సూరెన్స్ 3 రూపీస్, జిఎస్టీ 5 రూపీస్, ఓలా హబ్ ఫీజు 20 రూపీస్, కన్వెన్షన్ ఫీ 6 రూపీస్. మొత్తం 33 రూపాయలు అయితే వేస్ట్ అయిపోయినాయి మనకి. లాస్ ఈరోజు 33. బేగంపేట్ వివేకానంద పంజాగుట్ట ఆఫీసర్స్ కాలనీ యాక్సెప్ట్ పోయింది 305 రూపీస్. ఓకే వెయిట్ చేద్దాం. ఆ 30 రూపాయలు వేస్ట్ అనుకుంటున్నా. దాని తర్వాత ఎమ్మాటే మళ్ళీ కాచిగూడ నుంచి పికప్ పడింది. దానిలో వెళ్తుండగానే క్యాన్సిల్ అయింది. 30 రూపీస్ వచ్చినాయి. ఆ వేస్ట్ అయిన డబ్బులు ఈ రైల్లో వచ్చేసినాయి మనకి. కాచిగూడ బ్యాక్ సైడ్ ఇది పికప్. బ్యాక్ సైడ్కి వెళ్తున్నా, స్టేషన్ బ్యాక్ సైడ్కి వెళ్తున్నా, క్యాన్సిల్ అయింది. 30 రూపీస్ అయితే వచ్చినాయి. దాని తర్వాత వచ్చేసి మనకి ఏం బాగాలేదు. కాచిగూడ కాడిని ఒక 1 అవర్ టైం వేస్ట్ చేసిన. తర్వాత జేబీఎస్ కాడికి ఖాళీగా వచ్చిన. జేబీఎస్ కాడికి ఖాళీగా వస్తే మనకు అనేది జేబీఎస్ నుంచి అయితే ఒకటి సూరారం పడినది బుకింగ్. ఇదిగోండి జేబీఎస్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి జీడిమెట్ల సూరారం డ్రాపు. దీనికి వచ్చేసి 419 రూపీస్ అమౌంట్ ఇచ్చింది. 50 minutes టైం పట్టింది. ఇదేంటి కిలోమీటర్స్ చూపించట్లా. ఓకే 21 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 50 minutes టైం పట్టింది. 19 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది మనకి రైడుకి. 419 రూపాయలు అయితే ఇచ్చిండు. దాని తర్వాత అయితే మనము సూరారం నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి ఏస్రావు నగరు. ఇందాక డ్రాప్ చేశాను కదా నేరెడ్మెట్ కదా, అదే ఈ డ్రాప్ 19.7 కిలోమీటర్స్. దీనికి వచ్చేసి 376 రూపీస్ అమౌంట్ వచ్చింది. 48 minutes టైం పట్టింది. 376 రూపీస్ అమౌంట్ వచ్చింది. 19 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది మనకి. అంటే ఇంకా ర్యాపిడోలో వచ్చేసి 800 అయింది. ఓలాలో వచ్చేసి 500 అయింది. 500 అయ్యింది, 600 కాదు, 520 రూపాయలేమో అయింది. ఇదిగోండి 520 రూపాయలు, 500 అనుకోండి. ఇది వచ్చేసి ఒక 800, 5, 7, 1300 అయితే అయ్యింది. ఇప్పుడు తిరిగింది కిలోమీటర్లు 90 కిలోమీటర్లు తిరిగినాం ఖాళీగా చాలా తిరిగినాను ఈరోజు. నేను ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి యాప్రాల్ హెచ్పి పెట్రోల్ బంక్. ఇక్కడైతే హెచ్పి పెట్రోల్ బంక్ కాడైతే మనం సైడ్ కాపుకొని ఉన్నాము. చూద్దాం మరి, వెయిట్ చేద్దాం నెక్స్ట్ బుకింగ్ కోసం అయితే ఎంతసేపు బుకింగ్ పడుతుందో అనేది. అలాగే ఇన్సెంటివ్ కూడా ఉంది కదా ఓలాలో. చూద్దాం మరి. ఇన్సెంటివ్ 5 రైడ్స్కి వచ్చేసి మనకి 200 పెట్టిండు. 8 రైడ్స్కి వచ్చేసి 400 పెట్టిండు. మ్యాక్సిమం 8 రైడ్స్ చేసేకైతే ట్రై చేద్దాం. ఆల్రెడీ ఇప్పుడు 2 రైడ్స్ అనేవి కంప్లీట్ అయినాయి. ఇప్పుడు నుంచి వచ్చేసి ఇంకా 6 రైడ్స్ అనేది చేయాలి. 6 రైడ్స్ కంప్లీట్ అయితే మనకి ఇంకో 400 ఇన్సెంటివ్ అనేది వస్తుంది మనకి. చూద్దాం మరి అసలు ఇన్సెంటివ్ వస్తుందా రాదా అనేది ఎండ్ ఆఫ్ ది డే కల్లా తెలుస్తుంది.
అంటే మనం టార్గెట్ చేస్తామా చేయమా, ఓలాలో పడతాయా పడవా అనేది తెలుస్తుంది. ఈరోజు ఇన్సెంటివ్ పెట్టిండు కదా, అందుకు చెప్తున్నాను. ఓకే, అయితే ఉన్న చూద్దాం మరి మనమైతే ఇన్సెంటివ్ వస్తుందో రాదు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ వచ్చింది అంటే అది కూడా ఎండ్ ఆఫ్ ది డేలో కౌంట్ చేసుకుందాం. ఎర్నింగ్ ప్లస్ ఇన్సెంటివ్ మొత్తం కలిపి అయితే కౌంట్ చేసుకుందాం. ఓకే, మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు మళ్ళీ నెక్స్ట్ డే ఏమన్నా కంప్లీట్ అయ్యాక. ప్రజెంట్ అయితే బుకింగ్స్ అయితే ఏం పర్లేదు, ఇంకా చూద్దాం మరి, వెయిట్ చేద్దాం మనమైతే. హాయ్, హలో, నమస్తే. మనమైతే ఇప్పటికి టైం వచ్చేసి 2 అవుతుంది. ఇంకో 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. బుకింగ్స్ అయితే చాలా స్లో ఉన్నాయి, లేవు బుకింగ్స్ ఏం లేవు, సిటీలో అయితే చాలా స్లో ఉన్నాయి. ప్రజెంట్ వచ్చేసి మనము నిజాంపేటలో అయితే ఉన్నాము. బుకింగ్స్ అయితే చాలా అంటే చాలా స్లో ఉన్నాయి. ప్రజెంట్ తిరిగింది ఇందాక 90 కిలోమీటర్స్గా చూపించింది, ఇప్పుడు 125 కిలోమీటర్స్, అంటే 35 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము ఇప్పటికి 2 అవర్స్కి గాను. ఎప్పుడు మీకు చూపించింది 11:30కి ఏమో చూపించాను. 2 అవర్స్కి 35 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, ఎక్కువ ఏం తిరగలేదు. బుకింగ్స్ అయితే లేవు, బస్సులో ఉన్నాయి చాలా. 2 బుకింగ్స్ అయితే అయిపోయినాయి, ఒకటి ర్యాపిడోలో ఒకటి ఓలాలో. అవి చూపిస్తే చూడండి మీకు. ఓలాలో కనీసం ఇంకో 2 రైడ్స్ అయినా చేస్తామో చేయమో డౌట్ ఉంది, అసలు బుకింగ్స్ పడట్లేదు అందుకు. అయితే ఓకే ఉందాం, నైట్ వరకు అయితే ఉందాం. ఈ గ్యాస్ ఇప్పుడు మధ్యాహ్నం కొట్టించిన, ఆ గ్యాస్ అయిపోయే వరకు అయితే ఉందాం, మనం డ్యూటీ అయితే చేద్దాం. ఇదిగోండి, ఇప్పటికైతే 125 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం మనము టోటల్ ఓవరాల్గా. ఇదిగోండి, పికప్ వచ్చేసి 0.5 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 11 కిలోమీటర్స్. ఇది యాప్రాల్ నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి ప్యారడైజ్ మెట్రో స్టేషన్ కాడ అయితే డ్రాప్ చేసింది. ఇది 274 రూపీస్ అమౌంట్ వచ్చింది. 34 మినిట్స్కి 24 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది మనకి. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడోలో పడినది, ఓలాలో పడినది. ఓలాలో వచ్చేసి మనకి శివాజీనగర్ నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి నిజాంపేట. సెడాన్ బుకింగ్, ఇది మినీ ప్రైమ్ సెడాన్ బుకింగ్. చెప్పాను కదా వెహికల్ పాత వెహికల్ యూజ్ చేస్తున్నా అని, ప్రైమ్ సెడాన్ యాక్సెప్ట్ చేసిన. మేము మినీ అని చూపిస్తుంది కానీ మనకి ట్రిప్ అయిపోయాక ప్రైమ్ సెడాన్ అని చూపిస్తుంది. ఓకే, దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 436 రూపీస్. దాంట్లో నుంచి ఇన్సూరెన్స్ 3 రూపీస్ కట్ చేసిండు, జిఎస్టీ 1 రూపీ కట్ చేసిండు, కన్వెన్షన్ ఫీజు వచ్చేసి 6 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 425 రూపీస్ ఇచ్చిండు. 19.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 1 అవర్ 1 మినిట్ అయితే టైం పట్టింది మనకి. టోటల్ వచ్చేసి 1020 రూపాయలు అయితే అయ్యింది ర్యాపిడోలో, ఓలాలో. ఇంకా ఇన్సెంటివ్ కోసం అయితే మనం ఇన్సెంటివ్ చూసుకున్నట్లయితే ఇంకా 2 రైడ్స్ అయితే కొట్టాలి ఇన్సెంటివ్లో. 2 రైడ్స్ కొడితే 200, 5 రైడ్స్ చేస్తే 400 అయితే ఇస్తాడు మనకి. 200 + 400 కాదు, ఓన్లీ 400 ఇస్తాడు. 5 రైడ్స్, ఇంకా 8 రైడ్స్, టోటల్ 5 రైడ్స్ చేస్తే 200 వస్తుంది. ఒకవేళ మనం 8 రైడ్స్ చేస్తే 400 వస్తుంది. చూద్దాం, కనీసం ఇంకో 2 రైడ్స్ అనేది అయిపోయాకైతే ట్రై చేద్దాం మనమైతే నైట్ లోపు. మీరైతే కామెంట్ చేయండి, 5 రైడ్స్ చేస్తున్నామా, 5 రైడ్స్ చేస్తున్నా, 8 రైడ్స్ చేస్తాను, మీరైతే కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే బుకింగ్స్ ఏం పడలేదు, ఇంకా వెయిట్ చేస్తున్నా. ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. ఒక రైడ్ అయితే క్యాన్సిల్ అయింది మనకి ఓలాలో, కస్టమర్ క్యాన్సిల్ చేసుకుంది. బంజారా హిల్స్ డ్రాప్ పడింది కానీ ఆ రైడ్ అయితే క్యాన్సిల్ అయింది. ఓకే, ఇప్పుడైతే మనము ఎక్కడో సర్జ్ ఉంది, ఎక్కడ ఇది హిమాయత్ నగర్లో సర్జ్ ఉందంట. సైనిక్పూరి 28 కిలోమీటర్స్, 453 రూపీస్ వేస్ట్. 81 మినిట్స్. నాగోల్ 31 కిలోమీటర్స్, 512 రూపీస్. 97 మినిట్స్, 1 అవర్ 30 మినిట్స్, గంటున్నర అంతా వేస్ట్. చూద్దాం మరి, వెయిట్ చేద్దాం. సైనిక్పూరి వద్దు, ఇది 530 రావాలి మినిమం. 29 కిలోమీటర్స్ అంటే ఎంత, 580 రూపీస్ రావాలి. 450 ఇస్తాడంట, అది కూడా ఏసీ రైడ్. చూడండి రేట్లు అయితే బుకింగ్స్ పడితే మాత్రం ఇట్లా వస్తున్నాయి. చూద్దాం, వెయిట్ చేద్దాం మనమైతే బుకింగ్స్ కోసం. కొంచెం మంచి రేట్ వస్తే తీసుకుందాం, లేదంటే వెయిట్ చేద్దాం. అమీర్పేట్ పోదామా, 37 మినిట్స్ అంట వేస్ట్. ఇది టైము చూసుకోవాలి, మనము టైం చూసుకోవాలి, పికప్ డిస్టెన్స్ చూసుకోవాలి, పికప్ టైం చూసుకోవాలి, అన్నీ చూసుకొని పోవాలి. ఇది వచ్చేసి 14 కిలోమీటర్ల పైన ఉంది. రూపాయి కూడా యాడ్ చేయట్లే కస్టమరు. ఓకే, అయితే ఇప్పటికైతే ఇంకా 3 రైడ్స్ చేయాలి. ఓలాలో ఏమో బుకింగ్స్ పడట్లేదు. పడు బుకింగ్ పడు. అమీర్పేట్ నాకు వద్దు, 3 కిలోమీటర్స్ పికప్ ఉంది.
ఇది మరి అయితే వెయిట్ చేద్దాం మరి బుకింగ్ కోసం. అయితే ఏమన్నా బుకింగ్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. సేమ్ మీరైతే కామెంట్ చేయండి 8 సీట్స్ అయితే నైట్ కల్లా అనేది. 12 కిలోమీటర్లు 212 అంట కృష్ణారెడ్డిపేట. కామెంట్ అయితే చేయండి మీరు 8 సీట్స్ కంప్లీట్ అయితే కావా అనేది. ఓకే అయితే వెయిట్ చేద్దాం మనమైతే బుకింగ్ కోసం. ఇప్పుడు మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. బుకింగ్ ఏమన్నా కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. హాయ్ హలో నమస్తే. మనమైతే ఇప్పుడు ఇంకో 4 రైడ్స్ అయితే కంప్లీట్ చేసాము. కొంచెం మంచి రైడ్సే కానీ కిలోమీటర్లు కూడా ఎక్కువ తిరిగినాము. 173 కిలోమీటర్లు తిరిగినాము. అమౌంట్ అయితే కాలేదు, కిలోమీటర్లకు తగ్గట్టు అమౌంట్ అయితే కాలేదు. అమౌంట్ ఎక్కువ వస్తున్నాయి కానీ తిరగడం ఎక్కువ తిరుగుతున్నాం. 4 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ప్రజెంట్ టైం వచ్చేసి 6 అవుతుంది. మీకు 1కి అప్డేట్ చేశాను. లాస్ట్ 1కు 1:30కు అప్డేట్ చేశాను కదా. చూద్దాం దీంట్లోని లాస్ట్ రైడ్ ఇప్పుడు మీకు అప్డేట్ చేసింది. నిజాంపేట డ్రాప్ అయిపోయాక అప్డేట్ చేశాను. ఇప్పుడు ఎస్ 1కి అయితే అప్డేట్ చేశాను, 120కి అట్లా అప్డేట్ చేశాను మీకు. ఇప్పుడు వచ్చేసి టైం 6 అవుతుంది. బుకింగ్స్ వచ్చేసి కేవలం 4 అయినాయి. బుకింగ్స్ అయితే చాలా అంటే చాలా స్లోగా ఉన్నాయి కానీ పడ్డ బుకింగ్ మాత్రం అమౌంట్ ఇస్తుండు, పడని బుకింగ్ మాత్రం అమౌంట్ ఇవ్వట్లే. పడిన దానికి మాత్రం అమౌంట్ ఇస్తుండు. ఇప్పటికైతే 4 బుకింగ్స్ అయితే కంప్లీట్ అయినాయి. చూపిస్తే చూడండి ఆ 4 బుకింగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను, ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాను, టోటల్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగాను, ఇన్సెంటివ్ ఏమైనా అచీవ్ చేశానా ఒకటైనా అనేది చూపిస్తే చూడండి. వీడియో అనేది స్కిప్ చేయకుండానే చూడండి. ఇదండి టోటల్ వచ్చేసి 173 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను. ఇంకో 50 కిలోమీటర్లు ఏమో కదా ట్రావెల్ చేసింది. 173 చేశాను. ఇంకా 125 135 ఉన్నది. 173 తిరిగాను కదా. చూద్దాం మరి బుకింగ్స్ ఎన్ని అయినాయా అనేది. మీకు క్యాన్సిల్ కూడా ఎక్కువ అయినాయి మనకి ఈరోజు. ఇప్పుడు ఓకే ఇక్కడి వరకు అయితే మీకు అప్డేట్ చేశాను నేను. సికింద్రాబాద్ నుంచి నిజాంపేట వరకు చూపించాను కదా. ఇప్పుడు నిజాంపేట నుంచి చూద్దాం. మిర్యాల కూడా చెరువు, ఏఎస్ రావు నగర్. ఈ టైంలో వేస్ట్ ఏఎస్ రావు నగర్ పోవడం. మనకు బుకింగ్స్ అయితే ఏముండవు అక్కడి నుంచి. ఇదిగోండి ఇది వచ్చేసి హైదర్ నగర్ నిజాంపేట కాదు ఇది. జేఎన్టీ మెట్రో స్టేషన్ కాడ పికప్ చేశాను. డ్రాప్ వచ్చేసి నిజాంపేట కాదు ఇది, ప్రగతి నగర్ అయితే డ్రాప్ చేశాను. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 183 రూపీస్. దానిలో నుంచి 22 రూపీస్ అయితే కట్ చేసుకాను. ఇన్సూరెన్స్ 3 రూపీస్, జిఎస్టీ 3 రూపీస్, ఓలా హబ్ ఫీజ్ 10 రూపీస్, కన్వెన్షన్ ఫీజ్ 6 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకొద్దు మలక్పేట. మనకు వచ్చేసి 160 రూపీస్ అయితే ఇచ్చిండు. 4 కిలోమీటర్స్కి గాను 14 మినిట్స్ అయితే టైం పట్టింది. 160 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది ఆ రైల్లో. దాని తర్వాత రైడ్ వచ్చేసి ప్రగతి నగర్ నుంచి ఇది సూరారం పోయే రూట్లో పికప్. ఇది డిఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి పికప్ చేశాను. అక్కడ నుంచి జీడిమెట్ల సుభాష్ నగర్ అయితే డ్రాప్ చేశాను. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 399 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ 1 రూపీ, కన్వెన్షన్ ఫీజ్ 6 రూపీస్ అయితే కట్ చేసుకొని మనకు వచ్చేసి 391 రూపీస్ ఇచ్చిండు. 10.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. 33 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. దీనికి బాగానే ఇచ్చిండు. దాని తర్వాత రైడ్ వచ్చేసి ఇంకోటి ఉంది. ఇదిగోండి కుత్బుల్లాపూర్ నుంచి పికప్. దీనికి కుత్బుల్లాపూర్ నుంచి పికప్. ఇది వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డ్రాప్. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 296 రూపీస్. దానిలో నుంచి ఇన్సూరెన్స్ 3 రూపీస్ కట్ చేసుకెండు. కన్వెన్షన్ ఫీజ్ 1 రూపీ కట్ చేసుకెండు. జిఎస్టీ 1 రూపీ కట్ చేసుకెండు. కన్వెన్షన్ ఫీజ్ 6 రూపీస్ కట్ చేసుకొని మనకు వచ్చేసి 285 రూపీస్ అయితే ఇచ్చిండు. 11.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 43 మినిట్స్ అయితే టైం పట్టింది. కొంచెం బాగా టైం పట్టింది. ఇది మరి అయితే ర్యాపిడోలో ఒక రైడ్ అయితే అయ్యింది, అది చూపిస్తా చూడండి. చిన్న రైడే 0.8 కిలోమీటర్స్ పికప్. ప్రగతి నగర్ నుంచి పికప్. డ్రాప్ వచ్చేసి 3.7 కిలోమీటర్స్ డ్రాప్. నిజాంపేట అయితే డ్రాప్ చేశాను. దీనికి వచ్చేసి 146 రూపీస్ అమౌంట్ వచ్చింది. ఎల్బీ నగర్ అంటే నేను పోను. 146 అమౌంట్ వచ్చింది. 9 మినిట్స్ టైం పట్టింది. 3.7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 39 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది మనకి ఇది. ఇప్పటికైతే 1275 రూపాయలు ర్యాపిడోలు అయినాయి. ఓలాలో వచ్చేసి 1800 అయినాయి. 50 రూపాయలు అనేది లెక్కేయకండి. 1800 వరకు అయితే కౌంట్ చేసుకోండి. ఎందుకంటే ఈ రైడు మార్నింగ్ ఈ రైడు క్యాన్సిల్ చేశాం కదా ఒకటి 140 రూపీస్ది. 40 రూపీస్ కౌంట్ చేయకండి. ఇంకోటి 100 రూపీస్ ఎందుకు కౌంట్ చేయంటున్నా అంటే
ఫస్ట్ రైడ్లో అడ్వాన్స్ బుకింగ్ ఫీజు 100 రూపీస్ ఉంది కదా, ఈ 100 రూపీస్ వచ్చేసి బయటికి వస్తే కౌంట్ కావట్లేదు. ఇదిగోండి 400 చూపిస్తుంది, 424 ఓపెన్ చేస్తే 524, కానీ మనకు వచ్చింది ఇదే 524. ఎంటీ టేక్ చేసుకోలేదు మన కాడ నుంచి. 1800 కౌంట్ చేసుకోండి, 50 రూపాయలు అయితే లెక్కేయకండి. 1800 ర్యాపిడోలో అయింది, ఓలాలో అయింది. ర్యాపిడోలో వచ్చేసి 1275 రూపాయలు, అంటే 33,100 అయితే అయ్యింది. ఇన్సెంటివ్ వచ్చేసి ఒక 200 అయితే ఇన్సెంటివ్ కూడా వచ్చింది మనకి. మదీనా కూడా 20 కిలోమీటర్స్ 459 79 minutes, 1 hour 20 minutes. మరి టూ మచ్ టైం మాత్రం, 1 hour 20 minutes అంట. చూద్దాం మరి మనమైతే ఇంకా 2 బుకింగ్స్ అయితే కంప్లీట్ చేయాలి. చూద్దాం మరి ఆ 2 బుకింగ్స్ అవుతాయా కావా అనేది అయితే చూద్దాం. గోల్కొండ వద్దు మరి టైం. ఓకే, ఇప్పుడు సర్జ్ అయితే ఇప్పుడు పెట్టిండు, ఇందాక లేదు సర్జు, ఇప్పుడు పెట్టిండు. అది కూడా నార్మల్గా లైట్ పెట్టిండు, 1.15x అట్లా పెట్టిండు, 1.4x అట్లా పెట్టాలి. కానీ ఓకే, వెయిట్ చేద్దాం మనమైతే. ఇప్పటికైతే 33 అయింది, 3300 అయితే అయ్యింది. అది మరి ఎప్పుడు పొద్దున్న 4 నుంచి మొదలు పెట్టి ఈరోజు మరీ దారుణంగా ఉంది బిజినెస్. నా చేయాలి కాబట్టి చేస్తున్నా, ఇన్సెంటివ్ ఉంది కదా, ఏమైనా కవర్ అవుతుందేమో అని. ఇప్పుడు ఆ 200 ఇన్సెంటివ్తో కలిపి 3300 అయితే అయ్యింది. ప్రజెంట్ సికింద్రాబాద్ కాడ అయితే ఉన్నాం. చూద్దాం మరి, వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనం క్లోజ్ చేసినా కానీ 1000 రూపాయలు గ్యాస్ పోతా, 1000 రూపాయలు రెంట్ పోతుంది, 1300 లాభం ఉంటుంది క్లోజ్ చేస్తే. చూద్దాం మరి, ఇంకొంచెంసేపు అనేది చూద్దాం. ఇంకొంచెంసేపు కాదు, ఆ మిగతా 2 రైడ్స్ కూడా కొట్టేకైతే ట్రై చేద్దాం. ఏమన్నా కుదిరితే ఆ 200 కూడా ఇన్సెంటివ్ ఎందుకు వదులుకోవడం, కుదిరితే ట్రై చేద్దాం. ఓకే, అయితే మనమైతే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు నెక్స్ట్ ఇంకేమైనా కంప్లీట్ అయ్యాక. వెయిట్ చేయండి, లాస్ట్ వరకు అయితే చూడండి. ఆ 200 కొడుతున్నా, ఆ 200 ఇన్సెంటివ్ తీసుకున్నా ఈరోజు చూసేద్దాం ఎండ్ ఆఫ్ ది డే కల్లా. ఓకే మరి అయితే హాయ్, హలో, నమస్తే. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. నా 6 అప్పుడు అప్డేట్ ఇచ్చిన 2 hours అయింది. బుకింగ్స్ అయితే ఈరోజు లేవు, కానీ లాక్కొని వచ్చినాం అట్లే అమౌంట్కి, అట్లే లాగి కొట్టినాం. అయితే ప్రాఫిట్ అయితే మరి అంతగా ఏం రాలేదు, ఇన్సెంటివ్ ఉన్నా కూడా మరి ఎక్కువ ఏం రాలేదు. అలా అని నార్మల్గా డైలీ వచ్చినట్టే వచ్చింది, అది కూడా ఆ ఇన్సెంటివ్ వల్ల. లేకుంటే అది కూడా వచ్చేది కాదు. ఈరోజు ఇన్సెంటివ్ అయితే కంప్లీట్ చేసినాం, 400 చూపిస్తా చూడండి. ఏ బుకింగ్స్ లాస్ట్ 2 రైడ్స్ మనకైతే సికింద్రాబాద్లో ఏం పడలేదు, ఖాళీగా సుచిత్ర వరకు ఖాళీగా వచ్చిన, ఎందుకంటే వీకెండ్ కదా. సుచిత్రలోనే మనకి కోంపల్లి సుచిత్ర మధ్యలోనే చిన్న రైడ్స్ పడతాయని నేను ఖాళీగా అయితే వచ్చేసిన. వర్షం పడుతుంది, ఇదేందో ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది, లైట్గా తగ్గిపోయింది, చుక్కలు పడి తగ్గిపోయింది వర్షము. ఓకే, అయితే కంప్లీట్ అయిన 2 రైడ్స్ అనేది చూపిస్తే చూడండి, షాక్ అవుతారు. అసలు ఏంది ఇవి రియల్ రైడ్స్ అయినా అని అన్నట్టు షాక్ అవుతారు. అట్లా పడ్డాయి, అంటే చిన్న రైడ్స్ అయితే పడ్డాయి. చూపిస్తే చూడండి. అలాగే టోటల్ ఎన్ని కిలోమీటర్లు తిరిగాను, ఈరోజు ప్రాఫిట్ ఎంత వచ్చింది, రెంట్ ఎంత పోయింది, గ్యాస్ ఎంత పోయింది వచ్చిన దాంట్లో అనేది క్లారిటీగా A to Z అనేది చూపిస్తే చూడండి మీకు. ఇదిగోండి 194 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం ఈరోజు మనము. 194 కిలోమీటర్స్కి గాను మనకి టోటల్ ఎంత అయిందో చూసుకుందాం. ఒకసారి కంప్లీట్ అయిన రైడ్స్ చూసుకుందాం. ఇదిగోండి కోంపల్లి నుంచి పికప్, కోంపల్లిలోనే డ్రాప్, ఇది చిన్న డ్రాపు. 164 రూపీస్ క్యాష్ కలెక్ట్. దీనికి వచ్చేసి 0.3 కిలోమీటర్సే ట్రావెల్ చేసాము. కస్టమర్కి నైట్ టైం కదా భయం అని కార్ బుక్ చేసుకుంది వెళ్ళడానికి, చెప్పింది కస్టమరే చెప్పింది డైరెక్ట్. ఇన్సూరెన్స్ వచ్చేసి 3 రూపీస్ కట్ చేసుకుండు, GST 1 రూపీ కట్ చేసుకుండు, కన్వెన్షన్ ఫీజ్ 6 రూపీస్ అయితే కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 154 రూపీస్ ఇచ్చిండు. 3 minutes డ్రాప్ అంతే, 0.3 కిలోమీటర్స్ పికప్ డ్రాప్. దీనికైతే మనము 2.5 కిలోమీటర్స్ అయితే పికప్కి వచ్చాను నేను. 2 కిలోమీటర్స్ అయితే పికప్ వచ్చాను. దాని తర్వాత వచ్చేసి అక్కడే ఆగిన, ఒక పావు గంట ఆగిన. ఏషియన్ సినీ ప్లానెట్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి బొల్లారం రైల్వే ఎంప్లాయీస్ కాలనీ బొల్లారంలో అయితే డ్రాప్ చేశాను. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 173 రూపీస్. దాంట్లో నుంచి GST 7 రూపీస్ 1 రూపీ కట్ చేసుకుండు.
రూపీస్ కన్వెన్షన్ ఫీజ్ కట్ చేసుకొని మనకు వచ్చేసి 166 రూపీస్ అయితే ఇచ్చిండు. 4.7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 11 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. టోటల్ వచ్చేసి 2100 అయింది. 80 రూపాయలు అనేది కౌంట్ చేయకండి, ఇందా చెప్పాను కదా అదే 2100 ప్లస్ ర్యాపిడోలో 1275 రూపాయలు. కొన్ని రైళ్ళు క్యాన్సిల్ అయినాయి మనకి ర్యాపిడోలో, దానివల్ల వచ్చేసి మనకి క్యాన్సిలేషన్ ఛార్జెస్ అయితే యాడ్ అయినాయి. ఎంత వచ్చింది ఈరోజు క్యాన్సిలేషన్ ఛార్జెస్? 60 రూపాయల వరకు అయితే వచ్చింది. 1275 1275 ప్లస్ 400 ఇన్సెంటివ్ చూపిలే కదా మీకు, ఇన్సెంటివ్ కొట్టినది అది కూడా చూపిస్తా చూడండి. ఇదిగోండి 400 అయితే ఇన్సెంటివ్ కొట్టేసా. మనమైతే ఈరోజు అనుకున్న టార్గెట్ అయితే కంప్లీట్ చేసాం. మనం పట్టుకుంటే ఇన్సెంటివ్ కాదు కదా, ఏదైనా రావాల్సిందే. వచ్చింది మనకైతే ఇన్సెంటివ్ అయితే వచ్చేసింది. టోటల్ వచ్చేసి 8 రైడ్స్ చేశాను ఓలాలో. టోటల్ వచ్చేసి ఈరోజు ఎర్నింగ్ 3775 రూపాయలు. దీంట్లో నుంచి ఎన్ని కిలోమీటర్లు తిరిగాము? 194 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం మనము. 194 కిలోమీటర్స్కి గాను ఇది 1000 రూపాయలు గ్యాస్ అయితే వేసుకుందాం, 1000 రూపాయలు రెంట్ వేసుకుందాం అంతే. 1000 రూపాయలు గ్యాస్, 1000 రూపాయలు రెంట్ పోతే మనకు ప్రాఫిట్ వచ్చేసి 1775 రూపాయలు అయితే ఈరోజు మనకైతే మిగిలింది. ఇది మరి ఇంక్లూడింగ్ ఇన్సెంటివ్తో కలిపి, ఈ 400 ఇన్సెంటివ్తో కలిపి. లోడుగా ఓకే వచ్చిపోయింది. ఇదిగోండి ఈ 400 ఇన్సెంటివ్తో కలిపి 1700 రూపాయలు అయితే మనకు ప్రాఫిట్ అయితే వచ్చింది ఈరోజు. ఇది మరి ఈరోజు బాగా దెబ్బ కొట్టింది. ఎప్పుడంటే మార్నింగే దెబ్బ కొట్టింది. కాచిగూడ వెళ్ళాను. కాచిగూడ నుంచి అయితే మనకి 8 వరకు అయితే బుకింగ్స్ ఏం పడలేదు, పడుతున్నాయి కానీ మళ్ళీ వెంటనే క్యాన్సిల్ అయిపోతున్నాయి బుకింగ్స్ అయితే మనకి. అది మరి ఈరోజు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే మీకు డైలీ అనే వీడియోస్ వస్తాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీకు నేను పెట్టబోయే నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియోకి అనేది తప్పనిసరిగానే లైక్ చేయండి. ఓకే మరి బాయ్, గుడ్ నైట్ అందరికీ. సారీ టోటల్ రైడ్స్ ఎన్నో చెప్పడం మర్చిపోయాను కదా. ర్యాపిడోలో ఓలాలో 8, ర్యాపిడోలో ఒక 4 or 5 వచ్చేసాను. ఓకే ర్యాపిడోలో 4 రైడ్స్ చేశాను, ఓలాలో 8 రైడ్స్, టోటల్ వచ్చేసి 12 రైడ్స్ చేశాను. డ్యూటీ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 4 నుంచి ఈవినింగ్ 8 వరకు అయితే చేశాను. అంటే 12 + 4 16 అవర్స్ అయితే డ్యూటీ చేసిన. 16 గంటలు డ్యూటీ చేసి 1700 అయితే మిగిలింది ఈరోజు మనకి. అంటే గంటకు 100 రూపాయలు అంతే. మెయింటెనెన్స్ అయితే మనకేం లేదు. వచ్చిన డబ్బులు అంటే మనకి జస్ట్ గ్యాస్ కొట్టడం తీసుకెళ్ళడం, గ్యాస్ కొట్టడం, డబ్బులు కొట్టడం అంతే. మెయింటెనెన్స్ అయితే మనకైతే ఏం లేదు. ఇది మరి ఓకే మరి బాయ్, గుడ్ నైట్ అందరికీ. రేపు కలుద్దాం రేపటి వీడియోలో.